నమస్తే, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 7th డిసెంబర్ 2025 ఆదివారం మధ్యాహ్నం ఈరోజు వేస్తున్న ఈ బండి టొయోటా ఇన్నోవా క్రిస్టా 2.4 జెడ్ మాన్యువల్ 2019 సెప్టెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్, డిసెంబర్ రిజిస్ట్రేషన్. పుష్ బటన్ వస్తుంది, క్రూజ్ వస్తుంది, వాయిస్ కమాండింగ్, ఆటో క్లైమేట్, అలై వీల్స్, ABS, 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, ఇన్బుల్ట్ కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్, లోపల నావిగేషన్ చిప్ ఉంది. 1,52,000 కిలోమీటర్ తిరిగింది. కంప్లీట్ షోరూమ్ ట్రాక్, రీడింగ్ టాంపరింగ్ కాదు. బండ్లే మైనస్ అంటే వెనకాల డిక్కీ చిన్నగా టచ్ అప్ అయింది, వెనక డిక్కీ గ్లాస్ మారింది, మిగతా అంతా ఒరిజినల్. రన్నింగ్ 4 టైర్లు 90% ఉన్నాయి, స్టెప్ని 20-30% ఉంటుంది. మాన్యువల్ ట్రాన్స్మిషన్, 7 సీటర్ డీజిల్ బండి, ఢిల్లీ నెంబర్, ఎన్ఓసి ఇన్వాయిస్ అన్నస్తే. ఈ బండి కొంటే ఇక్కడ ఎలాంటి లోన్ రాదు, ఫుల్ పేమెంట్ ఇచ్చి తీసుకోవాలి. మన దగ్గరికి వచ్చినాక దీనికి 3 లక్షల పేపర్లకు అయితే నచ్చిన నెంబర్ వేసుకోవచ్చు. ఈ బండి మన దగ్గర మార్కెట్ 20 లక్షల పైన ఉంటుంది. 2019 టొయోటా ఇన్నోవా క్రిస్టా 2.4 జెడ్ మాన్యువల్ డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది. ఒకసారి బండి మొత్తం చూసుకోరు, నచ్చితే ఆ బోర్డు మీద 247 నెంబర్ నాదే, నాకే కాల్ చేయరు, ఓనర్ తోటి మాట్లాడిస్తా. డీలోకి అయితే 25,000 కమిషన్ తీసుకుంటా. బై రోడే బండి వస్తుంది. బై రోడ్ బండి రావడానికి 25,000 అయితే నేను ఈరోజు ఒకటి 21 సేమ్ వైట్ కలర్ జెడ్ వర్షన్ 1 lakh తిరిగిన బండి తీసుకున్నా. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడు ఆ బండి నేనే కొన్నా, ఇప్పుడు అడ్వాన్స్ ఇచ్చిన ఉదయం. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇట్లా కాల్ చేయండి సార్. నాకు ఒక 50,000 లోపు కమిషన్ ఇచ్చిన, బట్ నేను చూడదు 50,000 లోపు లాభం తీసుకొని బండి ఇచ్చేస్తాను. ఆ బండి నేను యూట్యూబ్లో కూడా పెట్టినా సార్, చాలా కాల్స్ వచ్చినాయి కానీ ఎవరు సరిగా పైసలు పెట్టలే. ఇక నిన్న ఇద్దరు కేరళ బెంగళూరు అలా చూసిపోయారు. అమ్ముడు పోతుందని ఆయనతో నేనే ఈరోజు అడ్వాన్స్ ₹1,00,000 ఇచ్చేసిన. ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్, ఎక్కడ పాన పెట్టలేరు. లెఫ్ట్ సైడ్ లోపల సెసి ఓకే, అప్రాన్ ఓకే. బానట్కి ఇప్పటివరకు పాన పెట్టలేదు సార్, షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది. రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్, రైట్ సైడ్ ఫెండర్ ఒరిజినల్, ఎక్కడ బాన పెట్టలేరు. ఈ హెడ్లైట్ కిప్లు ఇక్కడ చిన్నగా ఎంసీలు పెట్టినట్టున్నారు. ఇవి ప్రతి బండికి హెడ్లైట్లు ఇక్కడ క్రాక్ వస్తుంది. ఈ బండికి కూడా వచ్చింది కానీ కంపెనీ హెడ్లైట్లే ఉన్నాయి. ఇక్కడ 2 సైడ్ అదే పెట్టారు. జెడ్ వర్షన్ ఇది ఉట్టి క్యాపే సార్, దీనికి ఏం స్పెషల్ ఏమి ఉండదు, అన్ని బండ్లకు పెట్టుకోవచ్చు. జెడ్ వర్షన్ కంపెనీ నుంచి క్యాప్ వస్తుంది, జీకి వీక్ రాదు. చాలామంది క్యాప్ ఉంటే ఏమో పెద్ద అనుకుంటారు, క్యాప్ లేకపోతే ఇంజన్కి మంచిది, ఇంకా ఇంజన్లో గాలి తిరుగుతుంది ఎక్కువ. బంపర్లు పెయింట్ అయినాయి, వెనకాల డిక్కీ టచ్అప్ అయింది, వెనక డిక్కీ గ్లాస్ మారింది. 7 సీటర్ డీజిల్ బండి, 90-100% టైర్లు ఉన్నాయి. ఇక్కడ ఒక చిన్న స్క్రాచ్ ఉంది, ఇక్కడ ఒక చిన్నది ఉంది. వైట్ కలర్ జెడ్ వర్షన్, 9 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి బండికి. డ్రైవర్ సైడ్ 3, కో డ్రైవర్ సైడ్ 2 ఎయిర్ బ్యాగులు, సీట్లలో 2 ఎయిర్ బ్యాగులు ఉంటాయి. 7 సీటర్ బకెట్ సీట్ల బండి. 2019 సెప్టెంబర్లో తయారైంది, డిసెంబర్లో రిజిస్ట్రేషన్ అయింది. 2034 వరకు జీవితకాలం ఉంటుంది. ఈ బండి కొంటే ఇక్కడ ఫుల్ పేమెంట్ ఇచ్చి తీసుకోవాలి సార్. సెంట్రల్ ఏసీ కానీ ఫ్రంట్ ఏసీ కానీ 2 కూడా ఆటో క్లైమేట్ ఏసీ వస్తుంది. ఈ పిల్లర్ల వరకు ఎయిర్ బ్యాగులు ఉంటాయి బండ్లే. ఇంటీరియర్ అయితే ఎక్దమ్ నీట్గా ఉంది. టొయోటా ఇన్నోవా క్రిస్టా 2.4 జెడ్ మాన్యువల్ డీజిల్ బండి. ఇక బంపర్ పెయింట్ అయింది చూడండి, మీకు పెయింట్ ఏర్పడుతుంది. ఈ డిక్కీ ఒకసారి ఓపెన్ చేసిర్రు, రిపేర్ చేసి మళ్ళీ ఫిట్ చేసిర్రు. డిక్కీ గ్లాస్ మారింది. 7 సీటర్ బకెట్ సీట్ల బండి సార్. 2.4 జెడ్ బండికి రియర్ సెన్సార్స్, రివర్స్ కెమెరా, బ్యాక్ వైపర్ వస్తుంది. 2.4 జెడ్ వర్షన్. ఇక స్టెప్ని ఈ బండి కొంటే ఇక్కడ ఫుల్ పేమెంట్ ఇచ్చి తీసుకోవాలి సార్, ఎలాంటి లోన్ రాదు. కస్టమర్ ధర 15,75,000 చెప్తుండు, బార్గెనింగ్ ఉంది. 2019 డిసెంబర్లో రిజిస్ట్రేషన్ అయింది. 2034 వరకు మన దగ్గర జీవితకాలం ఉంటుంది. 4 పవర్ విండోస్ కూడా ఆటో విండోసే ఉన్నాయి. సెంటర్ లాకింగ్ సిస్టమ్ ఉంది, మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్ ఉంది. మాన్యువల్ డ్రైవర్ సైడ్ ఎలక్ట్రిక్ సీట్ వస్తుంది, పుష్ బటన్ ఉంది, క్రూజ్ కంట్రోల్ ఉంది, స్టీరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి. 1,51,241 కిలోమీటర్ తిరిగింది. వాయిస్ కమాండింగ్ ఉంది, ఆటో క్లైమేట్ ఉంది, ఇన్బుల్ట్ కంపెనీ నుంచి వచ్చిన టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్, లోపల నావిగేషన్ చిప్ కూడా ఉంది. 5 స్పీడ్ గేర్ బాక్స్ వస్తుంది, మాన్యువల్ ట్రాన్స్మిషన్, డీజిల్ బండి. ఢిల్లీ ధర 15,75,000 సార్, బార్గెనింగ్ ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయరు, తక్కువ బార్గెనింగ్ ఉంటుంది. మళ్ళీ లక్షలు ఉండదు సార్, ఫస్ట్ చెప్తున్నా. ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేయరు. ఆల్రెడీ నేను అడిగిన ఒక రేటుకి ఇస్తే ఈ బండి ఆ బండి 2 మళ్ళీ తీసుకొద్దామని. ఓకే సార్, ఇంట్రెస్ట్ ఉంటే ఆ నెంబర్ కాల్ చేయరు, ఓనర్ తోటి మాట్లాడిస్తా. డీలోకి అయితే 25,000 కమిషన్ ఇవ్వాలి. బై రోడ్ బండి రావడానికి 25,000 అయితే. ఓకే సార్, నమస్తే, జై శ్రీరామ్.